నమస్తే, వెల్కమ్ టు కానూరి క్రియేషన్స్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్, హ్యాపీనెస్ కోచ్ మరియు యోగా ట్రైనర్, ఇంకా మనీ పవర్ ఎక్స్పర్ట్ హరిణి వినుకొండ గారు. నమస్తే మేడం. నమస్తే అమ్మ. ప్రీవియస్ నుండి మనం మనీ ఎలా ఎర్న్ చేయాలి, డ్రీమ్ హోమ్ ఎలా కట్టుకోవాలి, ఇంకా బిజినెస్లో ఎలా డెవలప్ కావాలి చాలా మాట్లాడుకున్నాం కదా మేడం. ఇప్పుడు కొంతమంది ఎంత చేసినా నిరాశ, నిస్పృహలు అని డిప్రెషన్కి లోన్ అవుతుంటారు, లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటారు, ఎవరితో కలవలేకపోతూ ఉంటారు, ఇంటరాక్షన్ అవ్వలేకపోతుంటారు. సో అలాంటి వాళ్ళు యాక్టివ్ అవ్వడానికి, అలాంటి వాళ్ళు ఒక పాజిటివ్నెస్కి రావడానికి ఏమైనా రెమెడీస్ ఉంటాయా? స్విచ్ వర్డ్స్ ఏమైనా ఉంటాయా వాటికి? ఎంతోమంది దగ్గర నుంచి మనం ఉంటాం. మెంటల్లీ, ఫిజికల్లీ, ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు. మనం ఏదైనా చాలామంది ఏమనుకుంటారంటే ఆరోగ్యం అంటే ఫిజికల్గా బాగుంటే మనం ఏదైనా చేసేయచ్చు అనుకుంటారు. కానీ ఫిజికల్గా బాగుండి మెంటల్గా బాగోకపోతే మనం ఏం చేయలేం. ఇక కొంతమంది ఉన్నారు అనుకుంటే కీడించి మేలించి మనం ఉంటే మంచిలో కీడులో నుంచి మంచి ఎత్తుక్కునే వాళ్ళు కొంతమంది ఉంటారు. వేరే వాళ్ళకి రెండో రకం వాళ్ళకి వచ్చేసరికి ఎంత మంచిలో అయినా సరే చెడు ఎత్తుక్కున్న వాళ్ళే ఉంటారు. అవును. దాంట్లో ఈ కేటగిరీని ఎంచుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఒక వ్యక్తి ఆనందంగా ఉండాలంటే ఆనందాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని చెప్పి తను చాలా వెతికిన తర్వాత ఆ ఊళ్ళో ఒక తెలివిగలవాడు ఉన్నాడు. ఆ తెలివిగల అతన్ని జ్ఞానిని అడిగితే నాకు ఆనందం ఎక్కడ దొరుకుద్దో అని చెప్పి వెళ్ళాడు అనమాట. ఆ ఊర్లో చాలా పెద్ద బంగ్లా, ఆ బంగ్లాలో అతను ఏం చేస్తున్నాడు, అతను ఓన్ బంగ్లా, అక్కడ కూర్చుని చాలా అద్భుతంగా గిటార్ వాయిస్తూ చేస్తూ ఎంతోమందికి హ్యాపీనెస్ని అందిస్తూ ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్ళి ఎంతోమంది పెద్ద అతను కదా, చాలా తెలివిగల వ్యక్తి, ఎక్కువ మంది ఉండేసరికి అతను కలవడానికి కొద్ది టైం పడింది. ఆ పట్టిన తర్వాత అక్కడికి వెళ్ళి మీరు ఇంత హ్యాపీగా ఉండటానికి చేయటానికి కారణం ఏంటి, ఆ హ్యాపీనెస్ని ఎలా చూడాలని చెప్పి తను అడుగుతాడు. అతను ఏమంటాడు, మీ దగ్గర ఇన్ని వస్తువులు ఉన్నాయి, అతను వెళ్ళి ఇంత పెద్ద అందమైన బంగ్లాను చూడాలనుకుంటున్నావు కదా, ఒకసారి ఆ బంగ్లా చూసిరా అని చెప్పి చెప్తాడు. అరే నేను ఈ అందంతా ఈ బంగ్లాను చేయాలనుకుంటున్నాను కదా, సరే చూసొద్దాం అనుకుంటే వెళ్ళే లోపల ఏమవుతుంది, ఒక స్పూన్లో తేనె పెట్టి ఈ తేనె కింద పడకుండా మొత్తం బంగ్లా చూసిరా అని చెప్తాడు. ఓకే. ఆ బంగ్లా చూసిరా అంటే వెళ్తాడు, మొత్తం చూసి వస్తాడు. అంతా తిరిగేసి వచ్చిన తర్వాత అడుగుతాడు, నాన్న చూసావా, ఏమైంది, మొత్తం బంగ్లా చూసావా, నీకు అంతా నచ్చిందా, ఆనందంగా ఉన్నావా అని అడుగుతాడు. లేదు స్వామీజీ చూడలేదు, ఈ తేనెని పడిపోకుండా వెళ్ళమన్నారు కదా, అందుకే నా దృష్టి అంతా తేనె మీద ఉంది, అందుకే చూడలేకపోయానని చెప్పి అంటాడు. తర్వాత అంటే సరే ఇంకో ఛాన్స్ ఇస్తాను, వెళ్ళి జాగ్రత్తగా చూసిరా అని చెప్తాడు. సరే అని చెప్పి చూసి వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళి చూసి వచ్చిన తర్వాత ఏం చేస్తాడు, చూసావంటే చూశాను, ప్రతిదీ ఎంజాయ్ చేశానని చెప్తాడు. తేనె ఏదని అడుగుతాడు. తన ఫోకస్ ఇంటి మీదకి వెళ్ళేసరికి తేనె పోతుంది. ఆ స్పూన్ సరిగ్గా పట్టించుకోక. అంటే ఈ ఆనందం అనేది ఎప్పుడూ కూడా మనలోనే ఉంటుంది. బాహ్యంలో బయట ఏదైతే ప్రపంచంలో వచ్చే ప్రతి ఒక్క ఆనందాన్ని, వస్తువుల్ని అన్నిటినీ కూడా మనం ఆస్వాదిస్తూ చేస్తూ మనం ఎంజాయ్ చేయాలి. అట్ ది సేమ్ మన విధిని మనం చక్కగా నిర్వర్తించాలి, మన కర్మను మనం నిర్వర్తించాలి. అప్పుడు ఏమవుతుంది, ఆనందం మన లోపలే ఉంటుంది, ప్రతిదీ మనం ఇచ్చేయగలుగుతాం. ఆనందం కోసం వెతుకుతూ చేస్తూ ఉంటే ఏది కూడా మనం చేయలేము. ఆనందంలో ఉంటూ మనం పనిచేయాలి. అలాగే చాలామంది ఏంటంటే దాన్ని ఎంతసేపు నిరాశ నిస్పృహలతో ఉన్నదానికి తృప్తి చెందకుండా లేమి మీదకి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ లేమిల మీదకి వెళ్ళిపోతున్నప్పుడు ఎంత చేసినా కూడా వాళ్ళకి ఆ ఆనందం ఉండదు, ఏమీ ఉండదు. ఈ ఆనందాన్ని ఎప్పుడైతే గ్రాస్పింగ్ చేస్తారో ఆటోమేటిక్గా వాళ్ళు అనుకున్న ప్రతి ఒక్క పాజిటివ్ ఆస్పెక్ట్లోకి వెళ్తాయి. అలాంటి వాళ్ళకి ఏంటి, ప్రతిరోజు వాళ్ళు జరిగే మంచి ఏం జరుగుతుంది, వాళ్ళ లైఫ్లో ఎలాంటి అద్భుతాలు జరుగుతున్నాయి, అసలు వాళ్ళు ఏం పొందున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్, వాళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు, చాలా బాధలో ఉన్నారు, నా దగ్గర ఎంత ఉన్నా కూడా ఏమీ లేదు అన్నట్టుగా ఉన్నారు అనుకుందాం. వాళ్ళు ఫస్ట్ ఇది చెయ్యండి, ఏంటి ఏదైతే అనుకుంటున్నారో అసలు నా దగ్గర ఏముంది, నాకు ఒక మంచి కుటుంబం ఉంది, ఓకే నేను ఇంత హ్యాపీగా సంతోషంగా గడపడానికి ఇంత కుటుంబం ఉంది, థ్యాంక్ యూ. మాకు పెద్ద ఇల్లు ఉంది, అరే నేను ఇంత సంతోషంగా ఉండటానికి, గాలికి ఎండకి తడిసిపోకుండా ఉండడానికి నాకు ఒక ఇల్లు ఉంది, చాలా సంతోషంగా ఉన్నాను, థ్యాంక్ యూ అనుకోండి. నాకు ఒక మంచి జాబ్ ఉంది, అంటే నాకు డబ్బులు వస్తున్నాయండి, జాబ్ కారణంగా వస్తున్నాయి. అట్లా ప్రతి దాంట్లో నుంచి మంచిని తీసుకుని ఆ మంచిలో నుంచి మీరు ప్రతిదీ పొందుతున్న థ్యాంక్ యూ చెప్పండి. అప్పుడు ఏమవుతుంది, మీ లోపల ఉన్న పొటెన్షియల్ పెరుగుతుంది. అంటే మీ ఆస్పెక్ట్ అంటే నాకు ఏమీ లేదు అంటే ప్రతి దాంట్లో ఉన్న ఒక 10% అయినా గుర్తించడం వచ్చినప్పుడు మనం ఆటోమేటిక్గా ప్రతిదీ అచీవ్ చేసుకోగలుగుతాం.
అలా మన పాజిటివ్ మైండ్ సెట్లోకి రావాలి చేయాలంటే మనం ముందు కొద్దిగా మార్చుకోవాలి థాట్ ప్రాసెస్. ఈ స్విచ్ మనం ఉపయోగించుకుంటూ పదే చేంజ్ చేయడం వల్ల మన చుట్టూ మన లోపల ఉన్న నెగిటివ్ నిరాశలన్నీ పోతూ ఈ మంచిని గుర్తించగలిగే, అంటే మన లైఫ్లో ప్రతిదీ కూడా పొంది ఉన్నదానికి థ్యాంక్ యూ చెప్పి కావాలన్న దానికి వెళ్ళను. అందుకే ఆత్మసంతృప్తి అనేది ఉంటే మనం ఏదైనా కూడా ఈజీగా పొందగలుగుతాము. అంటే ఎన్ని ఉన్నా ఇంకా ఏదో ఉంది, ఇంకా కావాలి అనేది ఒకటి సరిపోతుంది మనం డిప్రెషన్కి, అవన్నీ డిప్రెషన్ లోన్ అవ్వడానికి. ఇక్కడ చాలామంది నెగిటివ్గా మాట్లాడతారు. అంటే మేము ఎదగొద్దా, చెయ్యొద్దా, మేము ముందుకెళ్ళొద్దా, ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉండాలంటారా, ఇంట్లో ఎందుకు మాట్లాడుతున్నారు, ఇలా ఏ ఆశలు లేకుండా ఎలా వెళ్తాం. ఆశలు లేవుండొద్దు, థింక్ బిగ్గా ఆలోచించాలని చెప్తున్నావు. కానీ ఆ పెద్ద ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళాలి అంటే ఫస్ట్ ఉన్నదానికి తృప్తి చెందితేనే కావాలనుకున్న దానికి వెళ్తావు. ఇప్పుడు నీకు తృప్తి లేదు అన్నప్పుడు ఈ రోజున కారు వస్తే తృప్తిగా ఉంటావు, రేపొద్దున బెంచ్ కారు అంటావు, రేపొద్దున ఇంకోటి మారిపోతూ ఉంటుంది. అంటే దేనికి ఉండదు. ఇది హ్యాపీగా ఆనందంగా లీడ్ చేస్తూ నువ్వు బెంజ్ కారు కావాలన్నా వస్తుంది. ఏదో నార్మల్ ఏదో సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కున్నావు, ఆ కారుని ఎంజాయ్ చేస్తూ ఉన్నప్పుడు నేను దీన్ని ఆస్వాదిస్తే నీకు బెంజ్ కారు వస్తుంది. దీన్ని ఆస్వాదించినప్పుడు ఈ తృప్తి ఏమైపోతుంది, ఏం ఉండదు కదా. అనవసరంగా నిరాశ వెళ్ళిపోద్ది. అంటే నీకు ఎందుకోసం చేస్తున్నావు, ప్రతి ఒక్క దాని వెనకాల ఆనందమే మెయిన్ ఇంపార్టెంట్. ఆ పాజిటివ్ ఆస్పెక్ట్ రావాలి అంటే ఈ స్విచ్ వర్డ్ మీకు బాగా ఉపయోగపడుతుంది. మన మైండ్ సెట్ ఎలా ఉన్నా, మన చుట్టూ ఎలా ఉన్నా, నిరాశ నిస్పృహల్లో ఉన్నా, మన చోట కానీ మన పరిస్థితులు కానీ ఇమీడియట్గా పాజిటివ్గా మారిపోవాలి, మనలో పొటెన్షియల్ బయటికి రావాలి, ప్రతి దాంట్లోంచి మంచిని మనం తీసుకోగలగాలంటే మీరు ఏ సిచ్యువేషన్లోనే ఉండండి, ఫస్ట్ దాన్ని యాక్సెప్ట్ చేసి దాన్ని అంగీకరించి మీరు ఈ స్విచ్ వర్డ్ని మీరు పదే చాంటింగ్ చేయండి. ప్రతిరోజు ఒక 23 టైమ్స్ దీన్ని రాస్తూ మననం చేస్తూ ఉండండి. మీరు ఇంతకుముందు చెప్పినప్పుడు స్విచ్ వర్డ్స్ ఎలా వాడాలో చెప్పాను. అంటే ఒకటి హ్యాండ్ మీద రాసుకోవడం, వాటర్ బాటిల్ మీద రాసుకోవడం, పదే ప్రతిరోజు పొద్దున సాయంత్రం 23 సార్లు దీన్ని చాంట్ చేయటము, ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడల్లా చాంట్ చేసుకోవడం. అంటే నేను ప్రతిరోజు మెంటల్లీ, ఫిజికల్లీ, ఎమోషనల్లీ స్ట్రాంగ్గా ఉన్నా, నేను అన్ని పరిస్థితుల్లో అన్నిటిలో నేను పాజిటివ్నే చూస్తున్నాను, నా చుట్టూ మంచినే నేను చూడగలుగుతున్నానని మనం అనుకుంటూ ఈ స్విచ్ వర్డ్ని చేయటం. డివైన్ హైయెస్ట్ పొటెన్షియల్ మ్యాజిక్ ఫ్లో అంటే నా లోపల ఎప్పుడూ కూడా భగవంతుడి ద్వారా హైయెస్ట్ పాజిటివ్, అంటే ఎప్పుడూ కూడా పాజిటివ్ వైబ్రేషన్ అనేది హైలో ఉండాలి. అద్భుతంగా భగవంతుడి ద్వారా ఒక మ్యాజిక్ లాగా నాలోకి ఫ్లో అవుతుంది. అంటే మనం చెప్తాం కదా మ్యాగ్నెటిక్ అయస్కాంతం, మన యొక్క డివైన్ పవర్ అన్నప్పుడు పైనుంచి ఇలా వస్తున్నట్టుగా ఏదైతే పవర్ వస్తుందో నాలో ఉన్న ప్రతి నెగిటివ్ ఆస్పెక్ట్ క్లియర్ అయిపోయి నాలో అద్భుతమైన పాజిటివ్ ఫ్లో అనేది మనకు జరుగుతూ ఉంది. అంటే డివైన్ హైయెస్ట్ పొటెన్షియల్ మ్యాజిక్ ఫ్లో. ఈ విధంగా మనం ప్రతిరోజు పొద్దున కూడా ఒక 23 టైమ్స్, నైట్ ఒక 23 టైమ్స్ మీరు పదే చాంటింగ్ చేస్తూ మీరున్న ఫేస్ని మీరు, అంటే ఇప్పుడు ఒకవేళ 100% ఉన్నారనుకోండి, రాను అది తగ్గిపోయి మీరు ఆటోమేటిక్గా మీ లోపల ఉన్న నెగిటివ్ అనేది క్లియర్ అవుతూ ప్రతిదాన్ని పాజిటివ్ ఆస్పెక్ట్లో చూడగలుగుతారు. చాలా చక్కగా వివరించారు ఎలా గ్రోత్ అవ్వాలి లైఫ్లో అనేది. మా ప్రేక్షకులకి థ్యాంక్ యూ.